శాస్త్రీ స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మహాశక్తి దుర్గమ్మ తల్లికి కూడా పవర్ కట్. నిన్న విజయవాడ దుర్గాదేవి టెంపుల్లో శనివారం కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాత్రం భక్తుల్ని దృష్టిలో పెట్టుకోకుండా 3 గంటల పాటు పవర్ కట్ చేసింది. పవర్ లేకపోవడంతో భక్తులు డ్రింకింగ్ వాటర్ లేక, మరొక పక్క వాష్రూమ్లో వాటర్ లేక నానాపాట్లు పడ్డారు. లిఫ్ట్లో కొండపైకి వెళుతున్న భక్తులైతే లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో ఎటు పోలేక ఇబ్బందులు పడ్డారు. అన్నప్రసాద సెంటర్లో అయితే పవర్ కట్తో అన్నప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అర్ధాంతరంగా ఆగిపోయింది. దేవస్థానం 3 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్లుని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పే చేయకపోవడంతో డిపార్ట్మెంట్ పవర్ కట్ చేసింది. దసరా పండగల సందర్భంగా దుర్గాదేవి దేవస్థానానికి కోట్లాది రూపాయలు భక్తులు కానుకలుగా అందించారు. అయినా కానీ దేవస్థానానికి ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికి డబ్బులు లేవా? ఈ విషయం ఆ దుర్గాదేవికే తెలియాలి. సిచ్యువేషన్ చేయి జారిపోవడంతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టేటి రవికుమార్లు రంగంలో దిగి పవర్ని మొత్తం మీద రిస్టోర్ చేశారు. అధికారులని మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరువు తీస్తున్నారంటూ చివాట్లు పెట్టారు. ఎలాగైతేనే 1:40 3 గంటల తర్వాత దుర్గాదేవి టెంపుల్లో పవర్ రిస్టోర్ అయింది. దీంతో దుర్గాదేవి భక్తులతో పాటు ఆ దుర్గామాత కూడా ఊపిరి పీల్చుకుంది.